హాయ్ గైస్, ఫర్ ద ఫస్ట్ టైం అయితే నా ఓన్ వాయిస్ ఓవర్ చేస్తున్నా. ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్ అవ్వడం వల్ల బయట మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టేసి మేనేజ్ చేసిన. కానీ ఇప్పుడు లాంగ్ వీడియో అప్లోడ్ చేసిన బయట మ్యూజిక్తోనే కాపీరైట్ పడింది. అందువల్ల ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ నా ఓన్ వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నా. ఇంతకుముందు వీడియోస్లో కూడా వాయిస్ ఓవర్ చేయాలని ఉండేది, కానీ రిలేటివ్స్ ఏమనుకుంటారు అది ఇదని కొన్ని ఆలోచనలు ఉండేవి. కానీ ఈసారి మాత్రం ధైర్యం చేసి వీడియోస్ చేస్తున్నా వాయిస్ ఓవర్తో. తప్పట్లేదు. వాయిస్ ఓవర్ అంటే ఓన్ కంటెంట్, మన ఓన్ వాయిస్ ఓవర్ అన్నీ ఉంటేనే లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి అవుతుంది. సో ధైర్యం చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇప్పటి వరకైతే నా సబ్స్క్రైబర్స్ 47 మెంబర్స్ ఉన్నారు. ఒక 60-65 అలా వస్తే థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో వీడియో చూసేవాళ్ళు చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దామనే బ్యాంగిల్స్ కూడా కొన్నాను. ఇంకా థ్రెడ్ కొనాలి, కుందన్ స్టోన్స్ తీసుకోవాలి. మీరు చెప్పండి, కుందన్ స్టోన్స్ అండ్ థ్రెడ్ ఆన్లైన్లో బెటరా బయట బెటరా? కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు అర్థమవుతుంది యూట్యూబర్ కష్టాలేంటో. అసలు వీడియో చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలి, ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఏం మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించడమే సరిపోతుంది వీడియో చేసినంతసేపు. అసలు నేను చేసే వీడియోస్కి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. అసలు 2.5 మినిట్స్కే అసలు బుర్ర పగిలిపోతుంది, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలని చెప్పేసి. యూట్యూబర్స్ 10-20 మినిట్స్ అలా చేస్తూ వెళ్ళిపోతారు. అసలు ఎలా మాట్లాడగలుగుతారో ఏమో. సో ఇలాంటి మరెన్నో హోమ్ డెకర్ వీడియోస్ కోసం అన్విత తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో వీడియో చూసి వెళ్ళిపోకుండా నా వాయిస్ ఎలా ఉంది అని కాదు, కానీ వాయిస్ ఓవర్ కరెక్ట్గా ఇవ్వగలిగానా లేదా అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.